నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో చూసినా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూసినా, ఎక్కడ చూసినా ఒకటే పంచాయతీ, అది మన మంచు పంచాయతీ. అసలు ఈ పంచాయతీ ఏంది, దీని కథ ఏంది, దీనికి పరిష్కారం ఏంది, మొత్తం నేను 10 నిమిషాల్లో ఈ పంచాయతీ తీర్చే ప్రయత్నం నా స్టైల్లో చేస్తాను. ఒకసారి ఈరోజు లేటెస్ట్ న్యూస్ చూడండి. మంచు ఫైటింగ్స్లో శాంతి ఎపిసోడ్ అంట. ఇప్పుడు కొంచెం శాంతించినారంట కొట్లాడుకొని. మోహన్ బాబు కుటుంబ సమస్య పరిష్కారానికి సన్నిహితుల ప్రయత్నం అంట. ఎవరో సన్నిహితులు ప్రయత్నం చేస్తున్నారంట. ఈ మొత్తం వ్యవహారంలో 4 పాత్రలు ఉన్నాయి. ఒకటి మంచు మనోజ్, ఇతను మెయిన్ హీరో అన్నమాట. నెక్స్ట్ మోహన్ బాబు, నెక్స్ట్ మంచు విష్ణు, నెక్స్ట్ ఫైనల్గా మీడియా. ఈ మంచు మనోజ్ అనే అతను ఈ మొత్తం వ్యవహారాన్ని ఆత్మగౌరవానికి లింక్ చేస్తూ, నేను ఆస్తుల కోసం కాదు, ఆత్మగౌరవం కోసం నేను పోరాటం చేస్తున్నాను అని చెప్తున్నాడు. అది మాత్రం నాకు నిజంగా నమ్మశక్యంగా లేదు. ఆత్మగౌరవానికి నువ్వు పోరాటం చేసేవాడైతే రచ్చకెక్కవు కదా. ఇది పూర్తిగా ఆస్తుల తగాదాలేనని నా వ్యక్తిగత అభిప్రాయము. వాస్తవానికి మోహన్ బాబు సంపాదించినటువంటి ఈ సంపాదన ఏదైతే ఉందో, ఆస్తులు ఏదైతే ఉందో, అక్షరాల ఆయన కష్టార్జితము. లీగల్గా వెళ్తే కష్టార్జితం కాబట్టి మోహన్ బాబు తన కష్టార్జితాన్ని ముగ్గురికి సమానంగానూ పంచవచ్చు, లేదా మొత్తము మంచు విష్ణుకే ఇచ్చేయచ్చును, లేదా మొత్తం మంచు మనోజ్కే ఇచ్చేయచ్చును, లేదా మొత్తము లక్ష్మీ ప్రసన్నకైనా ఇచ్చేయచ్చును, లేదా మొత్తము దాన ధర్మాలు కూడా చేయవచ్చును. ఎందుకంటే అది ముత్తాతల ఆస్తి కాదు, అది ఆయన కష్టపడి చెమటోర్చి సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు కాబట్టి దాని మీద సర్వ హక్కులు మోహన్ బాబు దగ్గరే ఉంది. కానీ ఇప్పుడు మంచు మనోజ్ ఏమంటున్నాడంటే, నాకు ఆస్తులు అవసరం లేదు, ఆత్మగౌరవం కోసం నేను పోరాటం చేస్తున్నాను అంటూనే, కానీ మీడియా సర్కిల్స్లో వస్తున్నది ఏమిటంటే, ఈ మొత్తం వ్యవహారము ఆస్తులకు సంబంధించిందే. ఆస్తులు మొత్తము మెజారిటీ షేరు మంచు విష్ణునే ఎంజాయ్ చేస్తున్నాడు, మంచు మనోజ్ని పక్కన పెట్టారు అనేది వీళ్ళ యొక్క వాదన. వాస్తవంగా మంచు మనోజ్ కనుక లౌక్యంగా వెళ్ళి మంచు విష్ణువుని ఫాలో అయ్యి, మాటకు ముందు ఒక నాన్నగారు, మాట తరువాత ఒక నాన్నగారు, నాన్నగారు నాన్నగారు అని చెప్పి మచ్చిక చేసుకొని ఆస్తులు రాయించుకోవడం పోయి ఇలా బజారుకెక్కి గొడవ పడితే మంచు మనోజ్కి అర్ధ పైసా కూడా ఆస్తి రాదు. నెంబర్ 2, ఆస్తులు లేకుండా జీరో అయిపోతే ఇతన్ని కనీసము ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోరు. మిత్రులు అంటున్నారు. మిత్రులు ఏర్పడింది నువ్వు మోహన్ బాబు కొడుకు అని, మిత్రులు ఏర్పడింది నీ దగ్గర బ్యాక్గ్రౌండ్ ఉంది అని, అంతేగాని నిన్ను చూసి ఎవరు రారు ఈ కాలంలో మనోజ్. కాబట్టి లౌక్యంగా ఆలోచించి సామరస్యంగా పరిష్కరించుకుంటేనే నీకు న్యాయం జరుగుతుంది. లేదా కేవలం ఆత్మగౌరవమే అనుకుంటే, ఆత్మగౌరవం కోసం రచ్చకెక్కి మీ నాన్నగారికి ఉన్న రెప్యుటేషన్ పోగొట్టడము ఎంతవరకు న్యాయమో నువ్వే ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఇంకొక పాత్రధారి మోహన్ బాబు. మోహన్ బాబు మైక్ ఇస్తే బేసిక్గా ఆయన లెక్చరర్ అంట, బాగా లెక్చర్ ఇస్తాడు. అందరూ సమానమే, నా బిడ్డలు ముగ్గురు సమానమే, నాకు మంచు మనోజ్ ఎంతో, మంచు విష్ణు ఎంతో, మంచు లక్ష్మీ ప్రసన్న ఎంతో, ముగ్గురు ఒకటే, నా ఆస్తి ముగ్గురికి సమానంగా పంచుతానని ఒక 250 ఇంటర్వ్యూల్లో చెప్పింటాడు. కానీ చెప్పిన మాటకు చేస్తున్న దానికి ఏమీ పొంతనలేదు. మంచు మనోజ్ ఆరోపిస్తున్నట్లు లేదా మనం గమనించినట్లు ఆయన మంచు విష్ణుని సినిమా రంగంలోనూ లేదా విద్యా సంస్థల విషయంలోనూ మంచు విష్ణుని ఎంకరేజ్ చేసినట్లు, మంచు మనోజ్ని ఎంకరేజ్ చేసినట్లు మనకైతే బహిరంగంగా కనపడలేదు. ఉదాహరణకు ఇప్పుడేదో సినిమా తీస్తున్నాడు. అసలు మంచు విష్ణు మార్కెట్ ఎంతండి? 100 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసే అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? విద్యా సంస్థల నుంచి కాదా? అది మోహన్ బాబుకు సంబంధించింది కాదా? అదే 100 కోట్లతో మంచు మనోజ్తో ఎందుకు సినిమా తీవు? అదే ఒక 50 కోట్లు పెట్టి లక్ష్మీ ప్రసన్నతో ఎందుకు సినిమా తీవు? సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా మంచు విష్ణుతోనే సినిమాలు తీస్తున్నాడే కానీ మంచు మనోజ్ని ఎంకరేజ్ చేసినట్లు నాకైతే కనపడడం లేదు. ఈయన ఇంటర్వ్యూలో చెప్పిన సోదికి ఈయన ఇక్కడ ఫాలో అవుతున్న దానికి అస్సలు పొంతనే కనబడడం లేదు. కానీ ఒక తండ్రిగా, సమాజంలో గుర్తింపు ఉన్నటువంటి ఒక పెద్ద మనిషిగా, ఒక భార్యకు పుట్టినటువంటి సంతానాన్ని మాత్రమే ఎంకరేజ్ చేస్తూ, రెండో భార్యకు సంబంధించినటువంటి సంతానమైనటువంటి మంచు మనోజ్ని పక్కన పెడితే సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్లవుతుందో
ఈ పెద్ద మనిషి అయినటువంటి మోహన్ బాబు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో మోహన్ బాబు చేసినటువంటి మరొక ఘనకార్యం ఏంటంటే మీడియా మీద దాడి చేయడం. మీడియా మీదకు దాడి చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జరగవలసిన డ్యామేజ్ కన్నా ఎక్కువే జరిగిపోయింది. కాస్త శాంతించి ఉంటే మోహన్ బాబుకు పరువుగా ఉండేది. ఇక మూడో పార్టీ ఏంటంటే మంచు విష్ణు అంత లౌక్యము ఉన్నవాడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఎవరు ఉండరు అనేది నా అభిప్రాయము. ఎందుకంటే మంచు విష్ణుకి మంచు మోహన్ బాబుని ఎలా పొగడాలి, మంచు మోహన్ బాబుకు ఎలా సోప్ వేయాలి, మంచు మోహన్ బాబు దగ్గర ఎలా మొత్తం తాళం గుత్తి ఎలా తీసుకోవాలని తెలిసినటువంటి తెలివైన వాడు ఈ మంచు విష్ణు. మాటకు ముందు ఒక నాన్నగారు, మాట తరువాత ఒక నాన్నగారు లెజెండ్ అని పొగిడి మోహన్ బాబు దగ్గర ఉన్నటువంటి జ్యూస్ మొత్తం పిండేశాడు ఈ మంచు విష్ణు. ఇప్పుడు మీడియా సర్కిల్స్లో వస్తున్నటువంటి కథనం ప్రకారము విద్యా సంస్థలకు సంబంధించినటువంటి పిన్ టు పిన్ అండర్ కంట్రోల్ ఆఫ్ మిస్టర్ మంచు విష్ణు. అదే కాకుండా ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఈ మంచు విష్ణునే చూస్తున్నాడు. మంచు మనోజ్ని దాదాపుగా పక్కన పెట్టేసినట్లే మీడియా సర్కిల్స్లో వినిపిస్తున్న కథనాలు. దానికి కారణం ఏం చెప్తున్నారు? ప్రేమ పెళ్లి అని చెప్తున్నారు. ఇది ప్రేమ పెళ్లి వల్లనో ఆత్మగౌరవం వల్లనో వచ్చిందైతే కాదు. కేవలము మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులను మొత్తాన్ని గంపగుత్తగా ఈయన హ్యాండ్ ఓవర్లోకి వచ్చేయడంతో దాన్ని చూసి ఎక్కడ చేజారిపోతుందని మంచు మనోజు ఇప్పుడు అటాక్ ప్లాన్ చేసినట్లు ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మీడియా ఈ మొత్తం ఎపిసోడ్లో హైలైట్ అయింది మీడియా. ఈ మీడియా మీద దాడిని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మంచే జరిగింది, మోహన్ బాబు మంచి పనే చేశాడు, అయినా కుటుంబ వ్యవహారాల్లోకి కుటుంబ కలహాల్లోకి కెమెరా తీసుకుని ఎవరు వెళ్ళమన్నారు, మోహన్ బాబు చేసింది నిజంగానే మంచి పని అనే పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కానీ మీడియా మీద దాడి చేయడం అనేది నిజంగా ప్రతి ఒక్కరూ ఖండించవలసిన విషయమే. కానీ మితిమీరిన అత్యుత్సాహంతో ఈ టీఆర్పీ రేటింగ్ల కోసం మంచు మనోజ్ పిలిచాడు, మేము వెళ్ళాము అంటే మంచు మనోజ్ పిలిచాడు అంటే మోహన్ బాబు బెడ్రూమ్ లో కూడా వెళ్తారా మీరు? కాబట్టి ఆయనకి కోపం రావడము సహజము, మీకు దెబ్బలు పడడం కూడా సహజమే. కాబట్టి ఈ మీడియా యొక్క అత్యుత్సాహంతో మొత్తం ఎపిసోడు పెంట అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఏమంటే శాంతి మంత్రాన్ని పాటిస్తున్నారు. నిన్న సాయంత్రం 5:30 నేను ప్రెస్ మీట్ పెడతా, ఆధారాలు తెచ్చి మీకంతా చూపిస్తానని చెప్పి మంచు మనోజ్ అడ్రస్ లేకుండా పోయాడు. సో మీడియా వాళ్ళు తెస్తాడు, ఇస్తాడు, చూపిద్దాము, టీఆర్పీలు పెంచుకుందామని చెప్పి ఆశపడినటువంటి వాళ్లకు ఆశాభంగమే ఎదురైంది. ఈ మొత్తం వ్యవహారంలో మనకు తెలిసింది ఏమిటంటే ఇది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారము. ఈ వ్యక్తిగత వ్యవహారాన్ని ఇలా బెదిరిస్తే ఏమైనా ఆస్తులు వస్తుందని మంచు మనోజ్ అనుకున్నాడో, లేదా ఇదే కరెక్ట్ టైము కొంచెం రప్చర్ చేసి మొత్తం మంచు విష్ణుకే ఇచ్చేద్దామని అనుకున్నాడో, లేకపోతే మంచు విష్ణు ఈ జరిగేదేదో జరిగింది ఇంకా బ్యాడ్ చేసేస్తే నాన్నగారు ఇంకా ఆయనకి ఏమి ఇవ్వడు, అంతా మనకే వచ్చేస్తుందని ఈయన అనుకున్నాడో తెలియదు. మధ్యలో బుక్ అయి దెబ్బలు తినింది మాత్రం మీడియా వాళ్ళే. కాబట్టి ఫైనల్గా చెప్పేదేమంటే ఈ మంచు పంచాయతీలో పైసా మ్యాటర్ లేదు, మొత్తం అది వాళ్ళ వ్యక్తిగత కుటుంబ తగాదాలు. వాళ్ళు మళ్ళీ కలుస్తారు, వాళ్ళ కోసం మిగతా వాళ్ళు గుడ్డలు చించుకుంటే ₹1 కూడా లాభం లేదు. ఇక ఫైనల్ గా ఈ మొత్తం వ్యవహారంలో మోహన్ బాబుకు ఆదరణ కరువైందనే చెప్పవచ్చు. ఇప్పుడు 3 వర్గాలుగా తీసుకుంటే ఒకవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కనీసం స్పందించడం కూడా లేదు, ఇంకా కావాలంటే ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో ఫీజు రియంబర్స్మెంట్ అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు రోడ్లో పడుకొని నిరసన చేసి నానా హంగామా చేశాడు. రెండోది జనసేన కార్యకర్తలకు ఆ మోహన్ బాబుకి ఎప్పుడు పడదు కాబట్టి వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. మూడోది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడిని కలిశాడు కాబట్టి, ఓడిపోయిన తర్వాత గెలిచిన చంద్రబాబు నాయుడిని కలిశాడు కాబట్టి కనీసం వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆదరణ కరువు అవ్వడంతో ఏకాకిగా అయిపోయాడు. ఇక సినిమా ఇండస్ట్రీలో ఈ ఫ్యాన్స్ విషయానికి వస్తే ఏ హీరో ఫ్యాన్ కానీ ఈయనకైతే సపోర్ట్ చేయడం లేదు. కానీ ఒక్క విషయంలో సపోర్ట్ చేస్తున్నారు, అదేమిటంటే మీడియాను కొట్టిన విషయంలో. ఒక మీడియాను కొట్టి హీరో అయ్యాడు మోహన్ బాబు, కుటుంబ వ్యవహారాల దృష్ట్యా మాత్రము విలన్ అయ్యాడనే చెప్పవచ్చు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.